ఇలా కొత్తపల్లి పాదయాత్రలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. 15,000 జనాభా ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఎక్కువగా చేనేత కార్మికులు, పద్మశాలులు ఉన్నారు. అదే మరి దళితులు ఉన్నారు. గౌడ, కుర్మ, రెడ్డి, కాపు, వైశ్య, మైనారిటీ, వడ్డెర, రజకులు, ఎరుకులు ఇలాంటి పేదవాళ్ళు ఉండే గ్రామం కొత్తపల్లి. ఈ రోజు ఈ ప్రభుత్వం వల్ల మీ జీవితాలు చితికిపోయినాయి. ఒకప్పుడు బీడీ కార్మికులుగా ఉండేవారు, ఇప్పుడు బీడీ కార్మికులకు కూడా నష్టం వస్తా ఉంది. ఏమాత్రం లాభం లేదని ఆ పరిశ్రమ కూడా కుంటుపడే పరిస్థితికి వచ్చింది. ఒక్క విషయం మీరు ఆలోచించండి, ఇది ఒక చేతగాని ప్రభుత్వం, పనికి మారిన ప్రభుత్వం, పేదవాళ్ళ పొట్టు కొట్టే ప్రభుత్వం, ధనికుల పొట్ట విద్యా ప్రభుత్వం. 9 ఏళ్ళు ఒక రాక్షస పాలన జరిగింది. అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను హైదరాబాద్ లో కూర్చోవడం సబబు కాదు, మీ ముందు ఉండాలి, మీ కష్టాల్లో బాగా పంచుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమంతో మీ దగ్గరికి వచ్చాను. నేను రైతులను చూశాను. 400 రూపాయలు ఒకప్పుడు ఏదైతే డిఏపి బస్తా ఇప్పుడు 1,300 రూపాయలు అమ్మే పరిస్థితి వచ్చింది. అదే మరి వ్యవసాయ ఖర్చులు పెరిగాయి. అయితే వ్యవసాయ ఖర్చులు పెరిగాయి కానీ వాళ్ళకు గిట్టుబాటు ధర రావడం లేదు. అదే మరి మా పేదవాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరిగింది. ఈరోజు మీరు చూడండి, కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉన్నారు. మళ్ళా ఏప్రిల్లో ఇంకొక 10,000 కోట్లు పెంచబోతున్నారు. ఏం చేయాలని అడుగుతున్న పేదవాళ్ళని. కరెంటు రాదు, రాని కరెంటుకు బిల్లుల మోత, గుండె ఆగిపోయే పరిస్థితి. ఒకప్పుడు మీరు ఆలోచించండి, కరెంటు డిపార్ట్మెంట్ బాగు చేశాం. 94 కంటే ముందు కరెంటు కొరత, 2004కి కరెంటు మిగులు సాధించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కింది. 9 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు కరువు వచ్చిన వ్యవసాయానికి 9 గంటలంటే గడియారం చూసుకొని కరెంట్ ఇచ్చి కొత్తపల్లి లాంటి గ్రామాలకి 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ఈరోజు చూస్తే సర్చార్జ్ అని ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడికెక్కడ అవినీతికి పాల్గొని ఎక్కడ కూడా కరెంటు ఉత్పత్తి చేయకుండా బయట కొని ఒక్కొక్క యూనిట్కి 14,000 రూపాయలు ఇచ్చారు. అక్కడి నుంచి 6,500 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక యూనిట్ 10 రూపాయలు చొప్పున కొని అవన్నీ కూడా ఇప్పుడు సర్చార్జ్ పేరుతో మన మీద వేశారు. లంచాలు వేయడం ఎక్కారు, కానీ కష్టాలు మనకు పెట్టారు, సమస్యలు మనకు తీసుకొచ్చారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆడబిడ్డలు ఉన్నారు. నేను డాక్రా సంఘాలు పెట్టాను. ఈ ఊర్లో కూడా 200 సంఘాలు ఉన్నాయి. ఆ రోజు నేను ఆలోచించింది, మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా పైకి తేవాలని. మీరు రూపాయి పొదుపు చేస్తే ప్రభుత్వం రూపాయి ఇచ్చాం, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం, మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చాం. మగవారితో సమానంగా ఆడబిడ్డల పైకి రావాలని నేను ఆ రోజు కార్యక్రమాలు చేపట్టాను. ఒక మాటలో చెప్పాలంటే, ఆడబిడ్డలను ఆధారంగా చేసుకుని మీ ఇంట్లో మీరు చిన్నప్పుడు చూస్తే పెద్దవాళ్ళ పైన, తల్లిదండ్రుల పైన ఆధారపడుతున్నారు. పెళ్ళయిన తర్వాత భర్తల పైన ఆధారపడుతున్నారు. ముసలి వాళ్ళు అయితే పిల్లల పైన ఆధారపడుతున్నారు. సినిమాకి పోవాలన్నా 10 రూపాయలు కావాలన్నా ఇంట్లో మగవాళ్ళు అడిగే పరిస్థితి వచ్చిందని మిమ్మల్ని పైకి తేవాలని నేను డాక్రా సంఘాలు పెట్టాను. అదే మరిగా మీరు వంట చేయాలంటే కష్టంగా ఉందని, మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఆ రోజు వంట స్టవ్లు ఉచితంగా ఇప్పించి 9 సంవత్సరాలు ఒక్క పైసా పెరగకుండా గ్యాస్ కనెక్షన్స్ మీకు ఇప్పిస్తే ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, 475 రూపాయలు ఈరోజు ఇంటికి రావాలంటే గ్యాస్, కొత్తది కావాలంటే 7,000 రూపాయలు డిపాజిట్. అదే మరి కొత్త సిలిండర్ కావాలంటే 1,100. ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది.